హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్‌ని అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. మన రియల్ లైఫ్‌లో అయితే చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి, ఎక్కువగా మనము బియ్యం బస్తాలను స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. బియ్యాన్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే పురుగు పడుతూ ఉంటుంది. బియ్యంలో ఉన్నటువంటి పురుగులు వాటంతట అవే పక్కకు వచ్చేలాగా ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. చాలా మందికి యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం కొద్దిగా వెనిగర్ తీసుకోవాలండి. వెనిగర్ అందరికీ తెలిసే ఉంటుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 20 రూపీసే అండి. ఒకసారి ఈ బాటిల్ తీసుకున్నామంటే మనం కిచెన్కి మనకి చాలా వాటికి యూజ్ అవుతుందండి. ఇది వాష్రూమ్ క్లీన్ చేయడానికి, క్లీనింగ్ పర్పస్కి, అదేవిధంగా మనకు కిచెన్లో చాలా వాటికి యూజ్ అవుతుంది. ఈ వెనిగర్ని ఒక చిన్న గిన్నెలో హాఫ్ వరకు తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుంది. వైట్ వెనిగర్ అండి ఇది. ఇది మనం కిరాణా కొట్టులో దొరుకుతుందండి. ఇంట్లోకి సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అక్కడ కిరాణా కొట్టులో దొరుకుతుంది. ఈ విధంగా హాఫ్ కప్పు తీసుకోవాలండి. ఇక బియ్యం బస్తాలో ఉలికిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఈ విధంగా మధ్యలో ప్లేస్ చేసేయండి. పురుగులు వాటంతట అవే ఈ గిన్నెలోకి వచ్చేస్తాయి చూడండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చుట్టూ ఉన్నటువంటి పురుగులు బియ్యం బస్తాలు ఒక్క పురుగు కూడా లేకుండా మొత్తం అన్నీ కూడాను గిన్నెలోకి వచ్చేస్తాయి చూడండి. ఇక ఇది ఒలిగిపోకుండా జాగ్రత్తగా ఈ విధంగా బియ్యం బస్తాకి ఒక గాజునైతే తొడిగేసేయాలండి. ఇక ఆ పురుగులు బయటికి రాలేవు కదా, అన్నీ కూడాను చక్కగా గిన్నెలోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా బ్యాంగిల్ వేసి పెట్టేస్తే మనం నైట్ అంతా అలాగే వదిలేస్తే మార్నింగ్ అంతా ఒక్క పురుగు కూడా బియ్యంలో లేకుండా అన్నీ కూడాను గిన్నెలోకి వచ్చేస్తాయండి. ఇక మార్నింగ్ చూపిస్తాను చూడండి ఏ విధంగా పురుగులన్నీ పక్కకు వచ్చేసాయి ఏంటి అని చెప్పేసి. ఈ విధంగా మనం మిగిలినప్పుడు కూడా బ్యాంగిల్ని తొడిగి ఉంచడం వల్ల ఏంటంటే బల్లులు బొద్దింకలు అనేవి బియ్యంలోకి కూడా పోకుండా ఉంటాయి. ఇక మార్నింగ్ చూపిస్తాను చూడండి ఏ విధంగా పురుగులన్నీ సపరేట్ అయిపోయాయో. మనం మిగిలినప్పుడు కూడా ఈ విధంగా బ్యాంగిల్ని తొడిగి ఉంచడం వల్ల ఏంటంటే బియ్యంలోకి బొద్దింకలు, బల్లులు లాంటివి చేరకుండా ఉంటాయి. ఇక చూసేయండి గిన్నెలోకి ఎన్ని పురుగులు వచ్చేసాయో. ఇక బియ్యంలో ఒక్కటంటే ఒక్క పురుగు కూడా ఉండదండి. అన్నీ కూడాను ఈ విధంగా చక్కగా వెనిగర్ వాటర్లోకి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చేసాయో. ఇక మనము గోధుమ పిండిని ఈ విధంగా ఎప్పుడైనా కలుపుతున్నప్పుడు బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా వచ్చి బ్యాంగిల్స్కి అంతా కూడాను పిండి అంటుకుపోతూ ఉంటుంది కదండి. బజ్జీలకు కలుపుతున్నా, చపాతీకి కలుపుతున్నా కూడాను అంతా కూడాను బ్యాంగిల్స్కి అంటుకుంటూ ఉంటుంది. దీనికి ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఏదైనా సరే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఈ విధంగా చేతికి తొడుక్కోండి. ఇక బ్యాంగిల్స్ అనేవి అస్సలు జరగకుండా ఉంటాయి. బ్యాంగిల్స్ని ఈ విధంగా జరుపుకొని ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే బ్యాంగిల్స్ అనేవి అస్సలు జరగవు. పిండి కూడా బ్యాంగిల్స్కి అంటకుండా ఉంటుంది. మనం ఏవైనా సరే చపాతీలు అలా చేసినప్పుడు బ్యాంగిల్స్కి హీట్ తగులుతూ ఉంటుంది కదండి, చేతి మణికట్టు వరకు. అలాంటప్పుడు కూడా ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ని వేసుకున్నామంటే చేతికి అదేవిధంగా బ్యాంగిల్స్కి హీట్ తగలకుండా ఉంటుంది. ఇక పిండి మొత్తం అంతా కలిపినా కూడాను బ్యాంగిల్స్ అనేవి కిందికి జరగకుండా ఉంటాయి. సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. మొత్తం పిండి అంతా కలిపినా కూడాను ఎక్కడా కూడా బ్యాంగిల్స్ అనేవి కిందికి జరగకుండా అలాగే టైట్గా ఉండిపోతాయి. బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా గాజులు అటు ఇటు కదులుతూ ఓటుపోతూ ఉంటాయి కదండి, పగిలిపోతూ ఉంటాయి కదండి. బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా బ్యాంగిల్స్ అనేవి అస్సలు కదలకుండా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసారంటే బ్యాంగిల్స్ అనేవి అస్సలు కదలకుండా ఉంటాయండి. ఇక మరొక టిప్ చెప్తాను చూడండి. మనం ఈ విధంగా తవా ఉంటుంది కదండి, అదేనండి పెనం. చపాతీలు కాల్చేటువంటి పెనంకి ఈ విధంగా అడుగు భాగంలో ఎక్కువగా తుప్పు పట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా తుప్పు పట్టడం వల్ల ఏంటంటే చిన్న రంధ్రాలు లాంటివి పడుతూ ఉంటాయి. మనం యూస్ చేసేటువంటి వంట నూనెని కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలండి. ఇక టిష్యూ పేపర్ కానీ ఏదైనా న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఈ విధంగా అంతా రుద్దేశామంటే మొత్తం తుప్పు అంతా కూడాను నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నీట్గా అంతా తుప్పు అంతా కూడాను వచ్చేస్తుంది. ఈ విధంగా తుప్పు అలాగే ఉంటే చిన్న రంధ్రాలు పడుతూ ఉంటాయండి. నార్మల్గా సోప్ తోటి క్లీన్ చేసామంటే తుప్పు మళ్ళీ యథాప్రకారం అలాగే ఉంటుంది. కాబట్టి నార్మల్ సోప్ తోటి క్లీన్ చేసే కన్నా ఈ చపాతీ పెనంకి అడుగు భాగంలో ఆయిల్ తోటి టిష్యూతో తుడిచేసామంటే తుప్పు మొత్తం పోతుంది. ఇక మరొక టిప్ అండి, మనం బియ్యంని క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం వాటర్ మనం పడేసేయండి. ఫస్ట్ టైం క్లీన్ చేస్తాం కదండి, ఆ వాటర్ని పడేసి ఇక సెకండ్ టైం వస్తుంది కదండి వాటర్, ఆ వాటర్ని మనము చక్కగా ఒక గ్లాస్లోకి స్టోర్ చేసుకోవాలండి. ఆడవారు ఎక్కువ మంది వైట్ డిశ్చార్జ్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల నీరస పడిపోతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం వేలు ఖర్చు పెట్టి ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా పైసా ఖర్చు లేకుండా వైట్ డిశ్చార్జ్ అనేది ఆగిపోవాలంటే ఈ విధంగా బియ్యం కడిగిన తర్వాత సెకండ్ టైం వచ్చినటువంటి వాటర్, ఫస్ట్ టైం అంటే కొద్దిగా డస్ట్ అలా ఉంటుంది కాబట్టి పడేసేయండి. సెకండ్
సెకండ్ టైం వచ్చినటువంటి వాటర్ని ఈ విధంగా ఒక గ్లాస్లోకి స్టోర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉన్నట్లయితే, డైలీ ఈ విధంగా తాగుతున్నట్లయితే వైట్ డిశ్చార్జ్ అనేది ఆగిపోతుంది. పైసా ఖర్చు లేకుండా ఎలాంటి హాస్పిటల్స్కి వెళ్ళకుండా హెల్తీగా ఉండొచ్చండి. ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వారు కూడా ఈ విధంగా తాగడం వల్ల కంట్రోల్ అవుతుందండి. చాలా మంచి టిప్ అండి ఇది. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే మనము వైట్ డిశ్చార్జ్ని తగ్గించుకోవచ్చు. ఇక మరొక టిప్ చూసేద్దాం. మనం కుక్కర్లో అన్నం వండినప్పుడు ఏంటంటే కుక్కర్కి అన్నం అంతా అంటుకుపోతూ ఉంటుంది కదండి. కుక్కర్లో రైస్ వండడం వల్ల సగానికి సగం గ్యాస్ ఆదా అవుతుంది. 15 నిమిషాలు పట్టేటువంటి అన్నము 5-6 నిమిషాల్లోనే తయారైపోతుంది. కుక్కర్లో అన్నం వండినప్పుడు అంటుకుపోకుండా ఉండడానికి ఈ విధంగా వంట నూనెని కొద్ది డ్రాప్స్ ఈ విధంగా వేసి అంతా కూడాను చక్కగా చేత్తో రుద్దేసేయండి. ఇక ఈ విధంగా బియ్యం వేయాలండి. ఇక ఎసురు పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టి అన్నం వండామంటే పొడి పొడిగా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ కూడా సగానికి సగం ఆదా అవుతుందండి. అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక మరొక టిప్ అండి. మనం కూర చేసినప్పుడు పప్పు చేసినా, పుల్లగూర లాంటివి ఏవైనా కూరలు చేసినా పొంగిపోతూ ఉంటుంది కదండి విజిల్ దగ్గర నుంచి. అలా కాకుండా ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా మనం పుల్లగూర కానీ పప్పు కానీ చేసేటప్పుడు ఈ విధంగా అన్నీ వేసుకుంటాం కదండి. పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్, అదేవిధంగా పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఇక ఎసురు కూడా పోస్తాం కదండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఎసురు కూడా పోస్తాం కదండి. ఎసురు కూడా పోసిన తర్వాత డైరెక్ట్గా మూత పెట్టి మనము ఉడికిస్తూ ఉంటాం. అలా కాకుండా కొద్దిగా వంట నూనె, మనం ఏ వంట నూనె అయితే యూజ్ చేస్తూ ఉంటామో అదే వంట నూనెని ఎక్కువ కాదండి జస్ట్ కొద్దిగా వేసామంటే విజిల్ వచ్చినప్పుడు అసలు పొంగకుండా ఉంటుంది. అదేవిధంగా అది చిమ్మినట్లుగా అంతా రాకుండా ఉంటుంది. పొంగినట్లుగా రావడం వల్ల ఏంటంటే టేస్ట్ తగ్గుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఆ గిన్నెను అనేది, మూతను అనేది ఎక్కువగా రుద్దాల్సిన అవసరం ఉంటుంది కదండి. అలాగా రుద్దాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కొద్దిగా వంట నూనె యాడ్ చేసామంటే అస్సలు విజిల్ వచ్చినా కూడా పొంగకుండా ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. విజిల్ వచ్చినప్పుడు కూడా చూస్తున్నారు కదండి, ఎక్కడా కూడా అసలు పొంగలేదు. ఇక మరొక టిప్ అండి. మనం బిర్యానీ చేసినా, కలర్ రైస్ చేసినా కూడాను త్వరగా ఉల్లిపాయలు అనేవి వేగాలంటే జస్ట్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. మంచి రంగులోకి ఉల్లిపాయలు అనేవి వేగుతాయి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగుతాయో మనకు రైస్ అనేది అంత కలర్ఫుల్గా ఉంటుంది. బిర్యానీ కానీ కలర్ రైస్ కానీ టేస్ట్ కూడా రెట్టింపు అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా వేగిపోతాయండి, ఎక్కువ సమయం పట్టకుండా. చూస్తున్నారు కదండి, చాలా త్వరగా వేగిపోతాయి. అదేవిధంగా రైస్ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుందండి. బిర్యానీ కానీ కలర్ రైస్ కానీ బగారా రైస్ కానీ మంచి కలర్ఫుల్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, రైస్ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కలర్ రైసే కాకపోతే బిర్యానీతో సమానంగా టేస్ట్ ఉంటుందండి. ఇక మనం ఏవైనా ప్యాకెట్స్ని ఈ విధంగా కట్ చేసినప్పుడు ఇవి ఉలికిపోతూ ఉంటాయి. అన్నింటికి డబ్బాలు కావాలంటే ఉండవు కదండి. సో ఈ ప్యాకెట్స్ అనేవి ఉలిగిపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఏవైనా సరే ఈ విధంగా కూల్ డ్రింక్ బాటిల్స్ని ఇక్కడి వరకు కట్ చేసుకోవాలండి. చాకుని హీట్ చేసి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఏవో ఒక బాటిల్స్ ఉండనే ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా ఒక చాకుని హీట్ చేసి కట్ చేసుకోవాలండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. కొద్దిసేపు ఈ విధంగా చాకును హీట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడి వరకు. ఇంకా ఈ చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్తో చాలా టిప్స్ ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ తెలిస్తే మీరు ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ని అస్సలు పడేయరు. 1 బై 1గా నేను ఇంకా మన అప్కమింగ్ వీడియోస్లో చాలా టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది, వాళ్ళకు కూడా ఈ టిప్స్ అయితే యూజ్ అవుతాయి కదండి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదండి, ఓపెన్ దగ్గర ఇది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని ఒక రబ్బర్ వేసేయండి. ఈ విధంగా ఒక రబ్బర్ వేసారంటే నీట్గా ఉంటుంది, ఇక అస్సలు ఊడిపోకుండా ఉంటుందండి. ఇక క్యాప్ని ఓపెన్ చేసి మనము యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్యాప్ను ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఒకసారి నేను ఇవి ఎలాగా యూస్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా క్యాప్ని ఓపెన్ చేసి మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఎలాగో కూల్ డ్రింక్ బాటిల్స్ ఉండనే ఉంటాయి కదా. మళ్ళీ ఈ విధంగా క్యాప్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసామంటే ఒక సైడ్ నీట్గా ఉంటుందండి. ఎక్కువ ప్లేస్ని కూడా ఆక్యుపై చేయదు.
ఇక మరొక టిప్ అండి. మన దగ్గర ఇలాంటి చేంజ్ అయితే ఉండనే ఉంటుంది కదండీ! అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఇక అస్సలు గుర్తుండదు. మనకు అవసరమైనప్పుడు ఈ చేంజ్ అనేది అస్సలు కనపడదండి. ఎక్కడ మనము పెట్టామో అనేది కూడా ఐడియా ఉండదు. నేనైతే అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటాను. అది ఇక నాకు గుర్తుకే ఉండదండి. సో, ఈ చేంజ్ అంతా ఒకే చోట ఉండాలంటే ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకోండి. ఇది పిల్లలు కూడా ఈ టిప్‌ని చాలా బాగా ఇష్టపడతారండి. సో, ఈ విధంగా కూల్ డ్రింక్ బాటిల్‌ని తీసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని చాకుతోటి ఈ విధంగా మనము హుండీకి ఏ విధంగా అయితే హోల్ ఉంటుందో సేమ్ అదే విధంగా హోల్ చేసేయండి. ఈ విధంగా చాకుని హీట్ చేసామంటే ఈజీగా హోల్ పడిపోతుంది. ఇక ఈ విధంగా అన్నామంటే అక్కడ షార్ప్‌నెస్ అనేది లేకుండా స్మూత్‌గా ఉంటుందండి. ఇక ఎంత చేంజ్ అయినా సరే మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు చేంజ్ వస్తూనే ఉంటుంది కదండీ! మనము కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు అలాగా ఈ చేంజ్‌నంతా కూడాను ఈ విధంగా బాటిల్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా మన అత్యవసరాలకు ఉపయోగపడుతుందండి. పిల్లలకు కూడా ఈ విధంగా డబ్బులనేది సేవ్ చేయడం నేర్పిస్తే చిన్నతనం నుంచి ఒక గుడ్ హ్యాబిట్ లాగా ఉంటుంది. చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా కిడ్డీ బ్యాంక్ లాగా పిల్లలు ఇందులో డబ్బులు దాచుకుంటారు. ఎక్కడైనా మనకు కనపడే చోటు పెట్టుకున్నామంటే అవసరానికి డబ్బులు కూడా ఉపయోగపడుతుంది. అక్కడ ఇక్కడ పెట్టేసి అది కనపరాకుండా ఉంటుంది. నేనైతే డబ్బులను అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాను. ఇక ఈ విధంగా నేను ఎప్పుడైతే స్టోర్ చేయడం నేర్చుకున్నానో అప్పటి నుంచి మనీ అంతా ఒకటే చోటు ఉంటుందండి. సో, ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. ఇక డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇక మరొక టిప్ చెప్తానండి. మనము రాత్రిపూట పుల్కాలు, చపాతీలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదండీ! అటుపక్క, ఇటుపక్క కాల్చిన తర్వాత చాలామంది ఏంటంటే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కాలుస్తూ ఉంటారు. అలా కాల్చడం వల్ల హెల్త్‌కి అసలు మంచిది కాదండి. సో, ఇది మనం పుల్కాలను పొంగుతూ బాగా చక్కగా స్మూత్‌గా వచ్చేలాగా ఎలా కాల్చుకోవాలంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదండీ! అన్నంని వార్చేటువంటి గిన్నె ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోవాలండి. ఒక పక్క మనము వీటిని అటు ఇటు కాల్చేసి ఇటుపక్క మనము చక్కగా పొంగేలాగా పుల్కాలనైతే చేసుకోవచ్చు. డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఎప్పటికీ పెట్టొద్దండి. మీరు కావాలంటే డైరెక్ట్ ఈ విధంగా చిల్లుల గిన్నె పైనే కాల్చుకోవచ్చు. చాలా స్మూత్‌గా వస్తాయండి. మరుసటి రోజుకున్నా కూడాను చపాతీలు అనేవి ముందు రోజు మనం చేసినప్పుడు ఏ విధంగా సాఫ్ట్‌గా ఉన్నాయో అంతే సాఫ్ట్‌గా ఉంటాయి. ఇటుపక్క, అటుపక్క తిప్పుతూ కాల్చాలండి. చూస్తున్నారు కదండీ చక్కగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి పుల్కాలు కూడా. మనం ఒక పక్క పెనం పెట్టుకొని అటుపక్క, ఇటుపక్క కొద్దిగా కాల్చి ఇటుపక్క మనము చిల్లుల గిన్నె పెట్టుకొని కాల్చేసామంటే పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు డైరెక్ట్ కావాలనుకుంటే డైరెక్ట్ ఈ విధంగా చిల్లుల గిన్నె పైన కూడా కాల్చేయొచ్చు. పిండి నేను కలిపిన వెంటనే చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాయి. పిండిని కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి కాల్చామంటే చక్కగా పొంగుతూ వస్తాయండి. సో, చూస్తున్నారు కదండీ ఎంత బాగా సిమ్‌లోనే పెట్టేశానండి నేను. ఫ్లేమ్ కూడా హైలో పెట్టలేదు. సిమ్‌లోనే పెట్టి కాల్చానండి. ఇక ఎన్ని పుల్కాలైనా ఇదే విధంగా కాల్చేసుకోవచ్చు. పొంగుతూ చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇవి మరుసటి రోజు ఉన్నా కూడాను అంతే సాఫ్ట్‌గా ఉంటాయి. చూస్తున్నారు కదండీ ఎంత చక్కగా పొంగుతున్నాయో. పిండి తడిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టేసామంటే పుల్కాలనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి. చూస్తున్నారు కదండీ పుల్కాలని చిల్లుల గిన్నె పైన ఎంత ఈజీగా పొంగేలాగా కాల్చుకోవచ్చో. డైరెక్ట్ ఫ్లేమ్ మీద అసలు కాల్చుకోవద్దండి. హెల్త్‌కి అనేది అస్సలు మంచిది కాదు. ఇక అన్ని పుల్కాలని కూడా సేమ్ ఇదే విధంగా కాల్చానండి. చాలా చాలా స్మూత్‌గా ఉంటాయండి. మనం పెనం పైన కాల్చిన వాటికంటే ఈ విధంగా మనం చిల్లుల గిన్నె పైన కాల్చినటువంటి పుల్కాలనేవి చాలా స్మూత్‌గా ఉంటాయి. మనం హాట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! మనం తినేటప్పటికి చల్లగా అయిపోతూ ఉంటాయని. చాలామంది ఏంటంటే డైరెక్ట్ హాట్ బాక్స్‌లో అలాగే వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల చపాతీ అనేది స్టిక్ అయిపోతూ ఉంటుంది. గిన్నెకి అంటుకుపోతూ ఉంటుంది. అలా కాకుండా న్యూస్ పేపర్‌ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి వేశారంటే చపాతీ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మరుసటి రోజుకున్నా కూడాను చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఈ విధంగా చపాతీని ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నారంటే చాలా స్మూత్‌గా కూడా ఉంటుంది. గట్టి పడకుండా ఉంటుంది. ఇంకా ఇది తయారు చేసిన తర్వాత గంట సేపటి తర్వాత మనము లిడ్‌ని ఓపెన్ చేసినా కూడాను అంతే వేడిగా ఉంటాయండి. చల్లగా అవ్వకుండా ఉంటాయి. సో, ఇవాల్టి మన టిప్స్‌లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని కొత్త కొత్త టిప్స్‌తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.